కిష్కింధపురి ఈ ఫిలిం రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. అనుపమ గారు అండ్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు తీసిన మెయిన్ లీడ్ గా ఈ ఫిలిం ఎలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వైజ్ గా చూసుకున్నట్టయితే ఒక వింటేజ్ రేడియో స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ గోస్ట్ టూర్ కి అయితే తీసుకెళ్తా ఉంటారు కొంతమందిని. అదే మన హీరో అయిన రాఘవ్ గారు అండ్ మన హీరోయిన్. సో వీళ్ళు అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడ దయ్యము. సో ఆ దయ్యం అసలుకి ఏంటి, అసలు అక్కడ జరిగే సీన్స్ ఏంది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఇదన్నట్టు బేసిక్ గా ఫిలిం స్టోరీ అయితే ఉంటుంది. ఇక మెయిన్ గా నాకు ఫిలిం అనేది ఎలా అనిపించింది అని మాట్లాడుకుంటే, బాగుంది భయ్య. ఫిలిం అనేది అసలు బాగాలేదని చెప్పుకోలేము, నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. కొన్ని పోర్షన్స్ నచ్చింది. నిజం చెప్పాలంటే చాలా బాగా నచ్చిన పోర్షన్ అంటే లైక్ ఫస్ట్ హాఫే, అది మాత్రం చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల భయం పెట్టే సీన్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా చెప్పుకోవచ్చు. మీరు ఫ్యామిలీతో వెళ్ళన్నా లేదంటే లైక్ ఈ దయ్యం సీక్వెన్స్ కొన్ని భయపెట్టే సీన్స్ అన్నా కదా, ఇవి ఇగ్నోర్ చేస్తే చూడొచ్చు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ అనేది కొంచెం డ్రాగ్డ్ పొజిషన్ లో కొంచెం అన్ఇంట్రెస్టెడింగ్ గా కొన్ని సీన్స్ అయితే అనిపించింది. సో కంపేర్ టు ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు నా వరకు చెప్పుకున్నట్టయితే. అండ్ లైక్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ హీరోది అండ్ మనకు చూసుకున్నది గోస్ట్ కు సంబంధించింది, ఇవి ఓకే అన్నట్టు అనిపించింది. ఇది ఒక రొటీన్ ఫార్ములా, రొటీన్ స్టోరీ టైప్ లోనే ఉంటుంది భయ్య. అంటే మనం ఎంతో వరకు చూసిన గోస్ట్ కి సంబంధించిన అన్నట్టు చూసినట్టే ఉంటుంది. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ తర్వాత నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఫ్రెష్ సీన్స్ కానీ కొత్తగా తీయడం అనే సీన్స్ కనుక అవి మనకు అట్రాక్ట్ చేసినాయి, అవి కొంచెం బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా హైగానే పెట్టారు అని అనిపిస్తుంది. సో అది కూడా బాగుందని చెప్పుకోవచ్చు ఫిలిం లో మెయిన్ గా మాట్లాడుకున్న ప్లస్ థింగ్స్. అండ్ ఇంకా మన అనుపమ గారికి అండ్ మన మెయిన్ గా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఈ ఫిలిం వర్త అంటే లైక్ క్యారెక్టర్ సూటబుల్ అంటే అఫ్ కోర్స్ భయ్య. నిజం చెప్తున్నా, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి దీనికన్నా ముందు వచ్చిన భైరవం అనే ఫిలిం తో కంపేర్ చేసుకుంటే ఈ ఫిలిం అనేది కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకుంటే. సో ఈ ఫిలిం లో మన సోలోగా వచ్చిన మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఇది ఒక ప్లస్ ఫిలిము. అండ్ తిను ఒక మాట కూడా అన్నాడు, లైక్ మీకు తెలిసే ఉంటది, ఒక 10 minutes ఫిలిం స్టార్ట్ అయిన తర్వాత మీకు మాత్రము ఫోన్లు జోబులో పెట్టేసుకుంటారు. సో అట్లా ఉంటాయి సీన్స్ అని చెప్పిండు. మరీ అంత కాకపోయినా కూడా ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం బాగానే ఉన్నది. కాకపోతే కొంచెం అలా అని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ వచ్చిన చూడండి భయ, అది కూడా ఓకే అన్నట్టు అనిపించింది. ఒక ఇష్లో ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది, ఇలా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఓకే అనిపించింది. అంతకు మించి నేను ఏది చెప్పదలుచుకోలేను. అండ్ మూవీ కనుక మీరు చూసిన వాళ్ళు ఉంటే ఎంతమందికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ది కిష్కింధపురి మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.